కానీ నిన్న కాంగ్రెస్ కూటమి ఇచ్చినటువంటి పార్లమెంట్ బహిష్కరణకు మరి బీఆర్ఎస్ మద్దతు పలికింది కదా. అంటే బీఆర్ఎస్ కూడా చేరలేదు కదా. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతే అనేటువంటి ఆలోచన కూడా ప్రజాలికంలో ఉంటుంది కదా. మరి దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారు మీరు? సార్ 9 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లింగోజిగూడ ఎలక్షన్లో కూడా కార్పొరేటర్ విషయంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ సహకరించింది. కానీ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే దేశంలో పార్లమెంటు సంబంధించిన వ్యవహారం దాని విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ గారు ఏంది, అటు భారతీయ జనతా పార్టీ కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే మీరు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మానసికంగా ప్రజలందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ పోతా అనే సందర్భాన్ని క్రియేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు లేపించుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ గారితో పొత్తు కానీ కేసీఆర్ తో కలిసే ప్రసక్తి లేదని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారు ఏంటంటే ఒక 9 సంవత్సరాల కాలం పాటు అధికారంలో కదా, ఈసారి మైనార్టీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు రావాలంటే భారతీయ జనతా పార్టీతో నేను దూరంగా ఉన్నట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప, కాబట్టి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఓడిపోడు ఖాయం. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ 2018 ఎలక్షన్లో దాదాపు 25% ఓట్లు వచ్చినాయి మాకు, 19 సీట్లు మేము గెలిచినాం. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు 7%, 11 స్థానాల్లో మాత్రమే డిపాజిట్ వచ్చింది. తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో మేము కొన్ని పొరపాట్లు చేయడం మూలంగా కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు గెలిచినాం. 2 స్థానాల్లో తక్కువ మేరకు తోడిపోయి 7 స్థానాల్లో మేము సెకండ్. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి 4 ఎంపీలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు విభజన హామీలు ఒక్కడికి నెరవేరలేదు. బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం చేసిండో చెప్పాయంటే ఇద్దరు చెప్పలేని పరిస్థితి. అరవింద్ గారు బస్ బోర్డు చేస్తానని చెప్పి తేలేని పరిస్థితి. అంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఐటీఆర్ ప్రాజెక్ట్ రాలేదు, బయ్యారం స్టీల్ కంపెనీ రాలేదు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ రాలేదు, తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు రాలేదు. గుజరాత్కు తరలి వెళ్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ